నమస్తే. ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయి చేతిలో మోసపోతున్నారు, అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఇష్టపడే చేసుకున్నారా, ఇష్టం లేకుండా చేసుకున్నారా, మంచా చెడా ఏదో జరిగిపోయింది. మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు విడిపోతాం అన్నది తప్పు. మీకు నచ్చకపోతే ఏదైనా మిస్టేక్ అయితే కూర్చొని మాట్లాడుకోండి. మీకు పెళ్లి చేసిన పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడండి. కానీ కోర్టు కేసి మీకు ఇష్టం లేకుండా సంసారం చేయడం, మీకు నచ్చకపోతే కోర్టుకు వేయడం ఎందుకు? అబ్బాయి ఇష్టం లేదు, అబ్బాయి నుంచి బలనం ఎందుకు మీకు? నా ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. నేను పిల్లలు పుట్టినాక తర్వాత విడిపోయే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. మీ పిల్లలకు మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? తండ్రి ఫలానా అని చెప్పాలనుకుంటున్నారా? ఫలానా ఇంటి పేరును పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే తండ్రి నుంచి విడిపోయి ఇంకొక ఇంటి పేరుని పెట్టాలనుకుంటున్నారా? ఆలోచించండి అమ్మా. మనని పట్టే మన పిల్లలు, మనని పట్టే మన సొసైటీ, మనని పట్టే మన ప్రవర్తన. ఇదొక్కటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆలోచించండి. ఈ మధ్యకాలం ఎక్కువ శాతం విడిపోతున్నది. లేదంటే ఎంతగా అంటే అంతగా కోర్టు కేస్తూ కొన్ని సంవత్సరాల కొద్దీ తిరుగుతున్నారు. మీకు పోయిన టైం తిరిగి వస్తుందా? నేను అడిగే ప్రశ్న. మీకు ఎదిపోయిన మీ వయసు తిరిగి వస్తుందా? మీరు పోగొట్టుకున్న మీ సంతోషాలు తిరిగి వస్తాయా? మీకు చిన్న చిన్న విషయాలలో ఏదన్నా మీ అండర్స్టాండింగ్ లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటూ తెగిపోయేదానికి, సర్దుమాట అయ్యే విషయానికి పెద్దగా చేసుకోకండి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత దయచేసి ఏ తల్లిదండ్రులు కూడా విడిపోయి పిల్లలను బాధ పెట్టొద్దు. కూర్చొని మాట్లాడుకొని కలిసి మెలిసి నడిస్తే బాగుంటుందమ్మా. ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లి చెప్పిందో, మీ తండ్రి చెప్పినాడో, నీ కుటుంబం నుంచి నీ బంధువులు చెప్పినారో, ఇంకొకరు వచ్చి చెప్పారో, మా లాంటి సంఘాలు వచ్చి మీకు చెప్తున్నాయో ఆలోచించండి. మేమందరం కూడా మీ ఫ్యామిలీ, మీ కుటుంబాన్ని, మీ లైఫ్ను మేము తిరిగి ఇవ్వడం. ఆలోచించాల్సింది మీరే. మంచి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దన్నదే మా ఆలోచన. ఉంటాం.